ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. చచ్చా, ఎలా చెప్తానమ్మా? ఇక వాణ్ణి కలవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ ఒక్క ముద్ద తిను. అమ్మా ఇందు, క్షమించమ్మా. అయ్యో నాన్న, పెళ్లి గురించి నీకేవేవో ఆశలు చూపించి నెరవేరకుండా చేశాను. ఒరే నాయనా, నువ్వివన్నీ మనసులో పెట్టుకోకు. అది నీ కూతురు, అది అర్థం చేసుకుంటుంది. ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ సంబంధం కుదిరిందని తెలిసిపోయింది. అది కాస్త ఇప్పుడు ఇలా అయ్యిందని తెలిస్తే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. వెంటనే ఇందుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఒసే అలివేని, బుర్రుందా నీకు? అది ఇప్పటికే డిస్టర్బ్ అయి ఉంటే మళ్ళీ సంబంధం చూడు అంటావ్. కొన్నలాగు. అది కాదే, ఊళ్ళో నలుగురు 4. ఏహే అప్పు, ముందు ఆ నలుగురు అంటుంటావే, ఆ నలుగురిని నాకు చూపించవే. ముక్కు పచ్చడి చేస్తా. ఎంతసేపు వాళ్ళనుకుంటారు వీళ్ళనుకుంటారు అంటాం తప్ప అసలు అదేమనుకుంటుందో అడిగావా? అమ్మా, నువ్వేమంటావు? నాన్నకి ప్రణయ్ గురించి చెప్పేస్తే? నాన్న, అది నువ్వు నా మాట కాదను అని తెలుసమ్మా. నేను ఏ సంబంధం తెస్తే అదే చేసుకుంటావు. వెంటనే సంబంధం చూడనా? కొన్నాళ్ళు ఆగనా? ఇప్పుడప్పుడే వద్దు నాన్న. సరేనమ్మా. నువ్వు తినరా నాన్నా? సహించటం లేదమ్మా, మీరు తినండి. నువ్వు తినకపోతే మేం మాత్రం ఎలా తింటాంరా? ఏమైనా తిండి విషయంలో మాత్రం మన మధుని చూసి బుద్ధి తెచ్చుకోవాలరా. కొంపలు మునిగిపోతున్నా సరే తిండి మాత్రం ఆపదు. సరిపోకపోతే ఇంకొంచెం పెట్టుకొని తినవే, నన్ను తినేలా చూస్తావేంటి? నువ్వు తిన్నా అన్నా. రమణి, కూర్చో. అందరికీ తలా ఓ ముద్ద నేనే కలిపి పెడతాను. ఇందు, నువ్వు కూడా రామ్మా. ఒసే ముసల్దానా, నాకు పెట్టవా? అమ్మో, ఇంకానా? కొరికేస్తాను నిన్ను. అమ్మో, కొరకే. ఇదిగో ముద్ద పట్టు. అమ్మగారు, కాఫీ. ఏంటది? ఏం చేస్తాం, హ్యాంగ్ ఓవర్. అంత తాగడం ఎందుకు? ఇప్పుడు తిప్పలు పడ్డం ఎందుకు? నేనేమంత తాగేలేదు. తాగిందే ఓ టిన్ను స్ట్రెస్లో సర్రనెక్కేసింది. సర్లేండి. ఇంతకీ అబ్బాయితో పెళ్లి క్యాన్సిల్ అయిన సంగతి చెప్పారా లేదా? ఆ సంగతి చెప్పడానికే ధైర్యం చాలక ఒక టిన్ను తాగాను. మరి చెప్పారా? చెప్దామని అనుకున్నా, కానీ వాడికి చెప్పడానికి టిన్ను కూడా సరిపోలేదు. అప్పటికి ఎంతో ట్రై చేశాను, కానీ వర్కౌట్ అవ్వలా. వాడి మొహం చూస్తూ చెప్పలేకపోయాను. పాపం, ఎంత కాదనుకున్నా తల్లి లేని బిడ్డ.
సారీ దేవకి. అంటే మీ మనసుకి నేను ఇంకా సవత్తల్లినే అన్నమాట. అయ్యో అలా ఏం కాదు. ఐఎమ్ సారీ. అసలు ఆ మాట నా నోటి నుండి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. యాక్చువల్గా నేనేం మీన్ చేశానంటే, వద్దు, ఇంతటితో ఆపేయండి. దేవకి ఐఎమ్ సారీ. ఇంతటితో వదిలేమన్నాను కదా. పదే పదే సారీ చెప్పి మీరన్న ఆ మాటని పరోక్షంగా గుర్తు చేయకండి. ఐఎమ్ సారీ. పెళ్లి క్యాన్సిల్ అయిందన్న సంగతి నందుకి చెప్పమన్నాను కదా, ఎందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళు పెళ్ళే వద్దన్నవాడు ఇందుని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాడికి పెళ్లి క్యాన్సిల్ అయిందని ఎలా చెప్పను? వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. వాడికి నువ్వే చెప్పాలి దేవకి. నువ్వైతేనే వింటాడు. వద్దులే, కొంత టైం తీసుకొని తర్వాత చెప్దాం. ఏంటి నాన్న తేడాగా ఉన్నారు? తల పట్టేసిందా? అవును, నా మనవడికి పెళ్లి గొడవ చెప్పేశారా? పెళ్లి గొడవ ఏముంది అత్తగారు? అరే, అంత జరిగాక పెళ్లి కొడుకి చెప్పకపోతే ఎలా? చెప్పలేదా మీరు? అరే అత్తగారు, మీరు భలేవారే. మీరు మీ సీరియల్ గొడవ అవన్నీ వాడికెందుకు? నాన్న ఏమైంది? అమ్మమ్మ ఏదో అంటున్నారు, దానికి మీరు సీరియళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేయడానికి ఏముందిరా? పెళ్లి గోల అని కొత్త సీరియల్ అంట. దాంట్లో గొడవలయ్యాయి. అలానే నందు పెళ్లిలో కూడా గొడవలైతాయేమో చెప్పండి అంటుంది. అంతే కదా అత్తగారు? అంతేనా? అంతే అయ్యుంటుంది. నాన్న మీరు చెప్పేది ఎందుకో తేడాగా ఉంది. ఇదిగో నేను చెప్తే అంతేలేరా. మీ అమ్మనడుగు. ఏం దేవకి? అంతేనందు, మీ అమ్మమ్మ బుర్ర తినేస్తుంది. అన్నిటికీ కంగారే. కథల్లో జరిగేవన్నీ మనకు జరుగుతాయా? నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అమ్మమ్మ ఎందుకు పొద్దున్నే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆరోగ్యం జాగ్రత్త. ఉమ్, ఏంటత్తగారు, వెనక ముందు చూసుకోరా. మీ ఇష్టానికి మాట్లాడేశారు. నాకేం తెలుసు అల్లుడు గారు, వాడికి చెప్పొద్దు. ఏమీ చెప్పొద్దు. సమయం చూసి నేనే మాట్లాడతాను. అంతవరకు సైలెంట్గా ఉండండి. హ్మ్. మధు, ఏ మధు, అడగకుండానే రెండోసారి కాఫీ ఇస్తున్నావు. థ్యాంక్స్ అమ్మా. ఇది నీకు కాదు, తీసుకెళ్ళి మీ నాన్నకివ్వు. ఇదేంటి కొత్తగా? నాన్నకి నువ్వో మీ అత్తగారు కదా కాఫీ ఇస్తారు. తీసుకెళ్ళివ్వు చెప్తాను. కాఫీ. ఆ? హలో కమలాకర్, నేను ఈవేళ ఆఫీస్కి రావటం లేదు. లీవ్ చెప్పేసాయి. రెడీ అయ్యారు, మళ్ళీ ఆఫీస్కి లీవ్ అంటున్నారేంటండి? వెళ్ళబుద్ధి అవట్లేదు. అలా గుడికెళ్ళి వస్తాను. నానమ్మా లంచ్ బాక్స్ ఇస్తావా? ఆఫీస్కి బయలుదేరుతాను. అమ్మా ఇందు, ఇంత జరిగాక నువ్వు ఆ కంపెనీలో ఉద్యోగం కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. నీకు ఇబ్బంది, వాళ్లకు ఇబ్బంది. సరిగ్గా పనిచేయడం తెలిసిన నీకు మరో ఉద్యోగం దొరక్కపోదు. రిజిగ్నేషన్ లెటర్ రాసిచ్చి వచ్చేసాయి. ఏంటమ్మా, నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే నాన్న. మరి జాగ్రత్తగా వెళ్ళొచ్చాయి. అలాగే నాన్న, వెళ్ళొస్తానమ్మా. ఒరే నాయనా, ఆ పాపిష్టి సుమ మనింట్లోనే ఉంది. దాని సంగతేంటో చూడు. రమణి, ఆ నగలు డబ్బులు పట్టు రమ్మని నీ కూతుర్ని. నేనిక్కడే ఉన్నాగా, డైరెక్ట్గా నాకే చెప్పొచ్చుగా. రమణి,
తీసుకురమ్మని చెప్పు. నేనేం తప్పు చేశాను? నా పొరపాట్ల వల్ల పెళ్ళి ఆగిపోయినట్టు ఎక్కడ ఫ్రస్ట్రేషనో నా మీద చూపిస్తే ఎలా? సరే, క్షమించే, నాదే తప్పు. వెళ్ళి తీసుకురా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మధు, నువ్వు వెళ్ళి తీసుకురా. ఒరే నాయనా, ఆ పిల్ల మీద చిరాకు చూపిస్తే ఎలారా? ఆ పిల్ల వల్లే ఎవరెలాంటి వాళ్ళో తెలిసింది. సర్లే అమ్మా, ముందు నుంచి ఆవిడిగారు నువ్వు నాతో పాటు రా. ఏమండి, అక్కడికి వెళ్ళి గొడవలేం పెట్టుకోవద్దు. నీ మొగుడు గొడవలకు పోయే మనిషేనా? అదేం కాదులే. ఈయన ఓర్పుగా ఉన్నా అవతల వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా. అంతా నేను చూసుకుంటాను. పద. దేవకి, ఈ పెళ్లి ఆగిపోయిందన్న విషయాన్ని ఆ నందుగాడికి చెప్పేస్తే దెబ్బతో ఇక జీవితంలో పెళ్ళే వద్దనేస్తాడు కదా. వాడికి చెప్పకుండా ఇంకా ఎందుకు నానుస్తున్నారే? వాడు నువ్వన్నట్టు శాశ్వతంగా పెళ్ళే వద్దనుకుంటాడనే భయంతోనే మీ అల్లుడు చెప్పట్లేదు, నన్ను చెప్పనివ్వట్లేదు. నువ్వు చెప్పవే, తర్వాత చూసుకుందాం. కొన్ని విషయాల్లో తొందరపడకూడదమ్మా. ఆయన దృష్టిలో నేనెప్పుడూ తప్పు చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, నందుతో మాట్లాడారా? ఏంటి మీరిద్దరూ అదోలా ఉన్నారు? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే దేవకి, అది నేను కార్లో వెళ్తూ మాట్లాడతానులే. ఏంటి నాన్న, నాతో మాట్లాడడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారేంటి మీరిద్దరూ? ఇబ్బంది ఏం లేదురా, అసలు అంత ఎక్కువ ఆలోచించకు. వెళ్తూ మాట్లాడదాం, పద. బాయ్ దేవకి. వెళ్ళొస్తానమ్మా. చెప్తాడంటావా? ఇప్పుడు చెప్పక తప్పదు. ఏదో విషయం దాస్తున్నామని నందుకు అర్థమైపోయింది. విషయాన్ని రాబట్టేంత వరకు వాడు ఊరుకోడు, మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఈ పెళ్ళే కాదు, ఇక జీవితంలో వాడు పెళ్ళే చేసుకోడు. అబ్బా, వినడానికి ఎంత హాయిగా ఉందే ఈ మాట. కాఫీ తాగుదాం రావే. నీ చేత్తో నగలు డబ్బులు తీసుకొచ్చావు కనుక నిన్ను తీసుకొచ్చాను. అక్కడ అనవసరంగా నోరెత్తుకో, అర్థమైందా? మాట్లాడు, పదండి వెళ్దాం. ఎప్పుడు ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. వెయిట్ చేయి. రా. ఇలా ఇవ్వు.
నమస్తే సార్. దేవకి గారిని కలవాలి. అయ్యో, మీరు పర్మిషన్ అడగడం ఏంటి సార్? మీరు వియ్యంకులు, ఎప్పుడైనా రావచ్చు. కొంచెం ముందొచ్చి ఉంటే సార్ను కూడా కలిసి ఉండేవారు. ఇప్పుడే వెళ్ళారు. రండి సార్, ఇలా ఇవ్వండి. పర్లేదు. రండి. ఏయ్ దేవకి, నువ్వేం కంగారు పడకమ్మా. రాజా ఆఫీసుకి వెళ్ళడం చూసే లోపలికొచ్చాం. మీరు మా కుటుంబానికి కట్టిన వెల మేము ఇంత విలువ చేయవామా? కానీ విలువలు తెలిసిన మనుషులు మా విలువలు చూసే మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ముందుకొచ్చారని చాలా సంబరపడ్డాం. కానీ నా కూతురు మీ ఇంటి కోడలు అవ్వడం మీకు ఇష్టం లేదని నాకు తెలియదమ్మా. మీకిష్టం లేకపోతే రాజారావుకి తెలియకుండా నాతో ఒక్క మాట చెప్తే సరిపోయేది కదమ్మా. కానీ మీరు ఇలా డబ్బులతో మమ్మల్ని కొనాలని చూశారు చూడండి, అది మాత్రం మమ్మల్ని చాలా బాధ పెట్టిందమ్మా. మా ప్రాణాలు పోయినా మా గుణాలు మారవమ్మా. మీరెలా మమ్మల్ని డబ్బులతో కొనాలని చూశారని రాజాకి తెలిస్తే వాడు తట్టుకోలేడమ్మా. అందుకే వాడికి తెలియకుండా వచ్చి మీ సొమ్ములు మీకు తిరిగిస్తున్నాం. అమ్మా, అన్నీ సరిగ్గా ఉన్నాయి లేవో ఒకసారి చూసుకోండి. నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి.
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ డబ్బులేంటి, ఈ నగలేంటి? మా నాన్నకి తెలియకుండా ఇంటికి రావడం ఏంటి?